ఈవెన్ 2004లో గెలిచినప్పుడు గూడా మీరసలు ఊర్లో లేరంట గదా! కౌంటింగ్‌లో గూడా లేరు గదా! ఇక గెలిచారని నేనెందుకు తెలిసే వరకు పోతే? లేదు. ప్రచారము లేదు, ఊర్లో గూడా లేను నేను. నేను ఆ రోజు ఈవెన్ కౌంటింగ్ రోజు గూడా. నేను ఈ పోలింగ్‌కి పోలే. 4:30కి పోయినా. కౌంటింగ్ రోజు గూడా లేరా? పడంచెర్లో ఒక దగ్గర కూర్చున్నా. అక్కడ ఆడ మత్తినని ఉంటాడు పడంచెర్ల. కృష్ణస్వామి మత్తినని ఉంటాడు. ఇక నేను ఒక దగ్గర కూర్చున్నా. ఒక్కడినే కూర్చున్నా. ఒక దగ్గర ఆడ ఒకటి పడంచెర్ల ఇంటర్నేషనల్ స్కూల్ అని ఇంటర్నేషనల్ హోటల్ అని ఒకటుంది. ఆడ హ్మ్. ఒక్కడినే కూర్చున్నా. మత్తినుండి ఇంకొచ్చి కొంత ఇద్దరు ముగ్గురు మనకు ఉండ్రి. ఆహ్, ఇక 4:30 అయింది. ఇక ఆడికి పోయి ఆడికెంచి సంగడి పోయి ఓటేసొచ్చి చక్కగా ఇగ వచ్చేసినాం. పోలింగు మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇక నేను మార్నింగు 8కి అయితే ఒకసారి ఏమైందంటే మా మా ద్రాక్ష అని ఉంది. మా శివుడు వాళ్ళ అన్న కూతురు. హుహు. గౌరక్క అని పిలుస్తది చూడు. అవును. ఆయన కూతురు పరమేశ్వర్ సార్ కూతురు. హ్మ్. ఒకరోజు ఆళ్ళ ఇంటికి పోయినా. ఇప్పుడు ఇగ ఆళ్ళు అప్పటికి నా పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు కౌన్సిలర్ చైర్మన్ చేసినా రూపాయి లేదు. మళ్ళీ పొజిషన్ అప్పులల్లున్నా, రెండు టెన్షన్‌లల్లున్నా, హ్మ్. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అప్పులన్నీ ఇగ రాజకీయం కోసమే కదా! ఈ పండుగలు అవి ఇవి చేసుడు, వాళ్ళడిగితే వాళ్ళకిచ్చుడు ఇదే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇగ హ్మ్. మనకంతా. ఈ కొత్త అప్పులోడు పాతప్పు అట్లనే కొత్త అప్పు చేయాలి. హ్మ్. రొటేషన్ చేయాలి. ఎంత హెడేక్ ఉంటది ఇదంతా హ్మ్. పొలిటికల్‌గా హ్మ్. అంత ఇది కాదు కదా! ఆ రోజు ద్రాక్ష అన్నది. జగన్న ఒకసారి మన టెంపులు ఏది చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ పోయిరా రాదు అన్నది. హ్మ్. ఒకసారి ఆడికి పోయిరా రాదు. చిలుకూరు పోయిరా రాదు. పోయి మొక్కిరా పో. కౌంటింగ్ రోజా? కౌంటింగ్ కంటే ముందు చెప్పిర్రు. ఓకే. ఓకే. ఆ! ఎప్పుడో ఒకరోజు ఇట్లనే రా అన్న ఇంటికి జగ 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 ఇగ అది చిన్నది నాకంటే చాలా చిన్నది. జగనన్న జగన్ నువ్వు రా నువ్వైతే రా ఇంటికి రా. ఒక్కసారి ఇంట్లో అంటే ఇగ ఆళ్ళంతా ఇంటోళ్ళందరూ కూర్చోబెట్టి ఆహ్, అట్లా ఇయాల భోజనం గీజనం చేపిచ్చిర్రు. చేపిచ్చి ఇగ చిలుకూరుకి ఒకసారి పోయిరారన్నది. హ్మ్. చిలుకూరుకి పోయి మొక్కరా అది 108 ప్రదక్షిణలు మొక్కరా పో. హ్మ్. సరే ఇగ ఇంత కష్టపడుతున్నారు అందరూ. దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి గదా! నువ్వు పోయి చిలుకూరు పోయి వెంకటేశ్వర స్వామికి అదే చుట్టూ గెలిచినాక 108 మొక్కులు మొక్కుతా అని చెప్పి హ్మ్. మొక్కరా పోరాదు. ఇంత కష్టానికి దేవుడు గూడా కొంత నీకు ఆశీర్వాదం ఉండాలి గదా! అని అంటే ఇగ సర్లే ద్రాక్ష అని ఇగ సక్కగా ఆహ్, మొక్కో ఈడికెంచే అంటే పొమ్మని గాదు. మొక్కు ఇగ. మొక్కో మొక్కో. ఆ! గెలవంగానే వస్తాను మొక్కు అన్నదిగ. సరే నువ్వు అంటున్నావు కదా ద్రాక్ష ఇక ఇంత కష్టపడుతుంది దేవునిది కూడా దయ ఉండాలి కాబట్టి అట్లా కూడా అని ఇక ఆడికెంచి ఒక మొక్కు మొక్కిన. మొక్కి ఇక మార్నింగు ఇక కౌంటింగ్ 8 గంటలకు స్టార్ట్ అయితది కదా! నేను ఈడ 7 గంటలకు బయలుదేరిన బస్‌కి. బయలుదేరి బస్‌లో. చిలుకూరులో బస్సే కదా ఇగ. హ్మ్. బస్‌కి బయలుదేరి ఇక చిలుకూరులో దిగిన. దిగి ఇగ ఒక్కడినే ఉన్నా ఎవరు లేరు ఎమ్మడి. హ్మ్. ఒక్కడినే చిలుకూరు లోపలికి పోయినా. వాళ్ళ ఆడ లోపల 108 ప్రదక్షిణాల సమయం ఇత్తులేమో స్లిప్ ఇస్తారు. ఆ! ఆ! ఇత్తులేదో ఆ! అవి తీసుకున్నా. ఇగ లోపల పోయి 108 ప్రదక్షిణాలు చేసినా ఇగ లోపల. హ్మ్. ఇగ బయటిది మర్చిపోయినా వదిలేసిన అదంతా ఇగ. ఆహ్, అయితే ఒక మాట చెప్తా ఈ ప్రదర్శన కంటే. ఆ! ఒక సందర్భంలో ఇంకొక 3 రోజులు ఎలక్షన్ ఉంది. ఇగ క్యాండిడేట్ లేడు, ఫీల్డ్‌లో లేడు. క్యాండిడేట్ అసలు అందుబాటులో లేడు. ఏం అని అందరికి తెలిసిందే గదా! మబ్బులో 3 రోజుల కంటే ముందు మబ్బుల 4 గంటలకు నేనైతే హైదరాబాద్‌లో ఒక రూమ్ చిన్న రూమ్‌లో ఉంటుంటే, నాంపల్లి ముందు ఒక హోటల్ ఉంది. హ్మ్. స్టేషన్ ముందు. హ్మ్. ఆడనే ఉన్నా ఇగ మొత్తం. ఆడనే ఆడికి రాలే బయటికిగ హ్మ్. రూమ్‌లోకేంచి. హ్మ్. 3 రోజుల ముందు మబ్బుల 4 గంటలకు మన బైసాబ్ నరేంద్ర బైసాబ్ వచ్చిండు. రూమ్ దగ్గరికొచ్చిండు. 4 గంటలకు వచ్చిండు. హ్మ్. పట్టుకున్నారిగ. ఆయన ఈడు యాడుంటాడు జగ్గారెడ్డి యాడున్నాడంటే పలానా హోటల్‌లో ఉంటున్నాడంటే మబ్బుల 4 గంటలకు వచ్చిండు. దర్వాజా కొట్టిర్రు. కొట్టంగానే లేచిన నరేంద్ర బైసాబ్ లోపలికొచ్చిండు. కూస్తున్నాడు. 10 నిమిషాలు కూస్తున్నాడు. ఏం మాట్లాడలే. నేను గూడా అట్లా కూర్చో నువ్వు గూడా అన్నాడు. కూర్చున్నా. నేనిప్పుడు యాడికేంచి వస్తున్నా తెలుసా జగ్గారెడ్డి అన్నాడు. ఏందన్నా అంటే, కామారెడ్డి ప్రచారం చేసుకొని ఈడికొచ్చిన. ఆ! హ్మ్. పార్లమెంట్ అంతా తిరిగిన లాస్ట్ ప్రచారం గదా! ఇగ ఆడ చేసుకొని ఈడికొచ్చిన. హ్మ్. నీకు రేపు లాస్టు. ఇంక 2 రోజులైతే పోలింగు. హ్మ్. 4 గంటలకు వచ్చినంటే నువ్వేమో అసలు కాన్షియస్ ఎదురుగా ఎవరికి అందుబాటులో లేవు. ఎవరితో మాట్లాడతలేవు. సరే నీతో డబ్బులు లేవు అది తెలిసిందే. కనీసం ఓటు గూడా అడగనీకి పోలేవు నువ్వు. హ్మ్. ఏంది అని అనుకుంటూ నేను అంత దూరంగా ఈడికెంచి వచ్చినా. మరి ఏదన్నా దెబ్బ పడితే నీ దగ్గరనే పడతదేమో జగ్గారెడ్డి. ఆయన ఎంపీగా ఎంపీ గదా! ఎన్నికయ్యారు. బైసాబ్ ఆయన. అవును. అంటే నేను నాకు ఒకటే చెప్పిన. అన్న బైసాబ్ నేను గెలుస్తున్నా. నా విశ్వాసం.
ఎట్లా చెప్తున్నావు? నువ్వు అసలు బయటికే పోకపోతివి. ఎట్లా చెప్తావు కంపెనీ లేదు, అన్నాడు. రూపాయి డబ్బులు లేవు, తిరుగుడు లేదు. అన్న నాకు క్లారిటీ ఉందన్న. హ్మ్. సంగారెడ్డి, సదాశివపేట, సంగారెడ్డి టౌను వన్ సైడ్ ఉంటదని చెప్పిన. అన్న సంగారెడ్డి టౌన్ వన్ సైడ్ ఏస్తారు జగ్గారెడ్డికి ఇగ. హ్మ్. సదాశివపేట వాళ్ళు కూడా ఏస్తారు. హ్మ్. కొండాపూర్ మండలు, సదాశివపేట మండలు, కొన్ని గ్రామాలు కొన్ని ఉండేటు. ఈ కంది సంగారెడ్డి మండల్ వీళ్ళు కూడా ఏస్తారన్న. నంబర్ 1 ఉంటాయి ఇక్కడ. హ్మ్. ఇవన్నీ 1 ఉంటా. హ్మ్. సంగారెడ్డి టౌన్ ఫుల్ ఉంటది. అది వన్ సైడ్ ఉంటుంది. వన్ సైడ్ ఉంటది. పటంచేరుకొచ్చేసరికి సెకండ్ ఉంటా అన్న అని చెప్పిన. హ్మ్. ఫస్ట్ భూపాల్ రెడ్డి ఉంటాడు. సెకండ్ నేనుంటా. థర్డ్ సత్తయ్య ఉంటాడు. ఇక్కడ ఈ సెకండ్ ఏదైతే ఉంటానో, ఆ మెజారిటీ నాకు సంగారెడ్డి టౌనే కవర్ చేస్తదన్న. అవన్నీ ఫస్ట్ ఉంటా. అవి కవర్ చేస్తాయి. నేను మెజారిటీతోటి గెలుస్తానా. నా లెక్క ప్రకారం నేను మెజారిటీతోటి గెలుస్తా. నా అంచనా ప్రకారము మీకు 15,000 ఓట్లు వస్తాయన్న మీకు గూడా అని చెప్పిన. మెజారిటీ. మెజారిటీ. హ్మ్. ఇది పక్కా రాసి పెట్టుకో భాయ్ సాబ్ అని చెప్పిన. హ్మ్. కానీ ఇగ 5 నిమిషాలు కూర్చొని ఇగ ఏందో ఏమో ఇగ నువ్వేమో అర్థమైతలేవు నాకు. నిజమా జగ్గారెడ్డి అని అడిగాను. నిజమా? ఇంత గట్టిగా ఉందా నీకు అన్నాడు. హ్మ్. గట్టిగా ఉందన్నా హ్మ్. చెప్తున్నా గదా! హ్మ్. నాకు తెలుసు గదా! హ్మ్. నా అంచనా చెప్తున్నా గదా! పక్కా గెలుస్తున్నాము. నేను మెజారిటీతోటి గెలుస్తున్నా. నాకంటే ఇక నీకు ఎక్కువనే వస్తాయి ఓట్లు. హ్మ్. ఏమి ఇబ్బంది లేదని చెప్పిన. సరే కానీ నీ నమ్మకం అని ఆయన ఎళ్ళిపోయాడు. వెళ్ళిపోయిండు అంతే. ఎళ్ళిపోయాడు. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత ఇక ఆయన ఎళ్ళిపోయిండు. నేను పోలింగ్ రోజు ఓటేసినా గదా! హ్మ్. ఓటేసిన రోజు నన్ను కలిసిండు భాయ్ సాబ్. అక్కడ. ఆ! హ్మ్. పోలింగ్ నేను ఓటేసిన రోజు కలిసిండు. కలిసి కంగ్రాచ్యులేషన్స్ జగ్గారెడ్డి అన్నాడు. హ్మ్. ఏందన్నా అని అడిగిన. హ్మ్. నువ్వు గెలుస్తున్నావు. హ్మ్. నువ్వన్నట్టు నేను గూడా మెజారిటీ వస్తుంది నాకీడ హ్మ్. అని అన్నాడాయన. ఓహ్! ఓకే. ఆ ఓటేసిన తర్వాత కొద్దిసేపటికి సుక్కరాములున్నాడు. హ్మ్. సుక్కరాములు హ్మ్. మన సిపిఐ. సి సిపిఐ. సిఐటి లీడర్. హ్మ్. సుక్కరాములు కలిసిండు తోవల్లే. హ్మ్. కలిసి "జగ్గారెడ్డి నువ్వు గెలుస్తున్నావు" అన్నాడాయన. ఆయన పక్కన మల్లేశం అని ఉన్నాడు. సిపిఐ మల్లేశం ఉండే. హ్మ్. "అన్న నువ్వు గెలుస్తున్నావు అన్న" అన్నాడు. హ్మ్. హ్మ్. చక్కగా హైదరాబాద్ వచ్చేసినా ఇగ. హ్మ్. ఓటేసుకున్నా కదా! వచ్చేసినా. ఇగ, ఇగ ప్రదక్షిణలు స్టార్ట్ చేసిన. చిలుకూరి బాలాజీ చిలుకూరు. టెంపుల్‌లో స్టార్ట్ చేసిన. 108 అయింది. హ్మ్. ప్రదక్షిణలు కాగానే ఇక బయటకొచ్చిన. టెలిఫోన్ బూత్‌కొచ్చిన బయట గుడి హ్మ్. ముంగట. హ్మ్. వచ్చి ఆయనకి ఫోన్ చేసిన ఒకనికి. హ్మ్. "ఏందిరా పరిస్థితి ఏముందిరా?" ఇప్పుడు ఎంతైంది 12:30 అయింది. హ్మ్. నేను గుడిలోకెళ్ళి వచ్చి చిలుకూరు బాలాజీ టెంపుల్ వచ్చేసరికి. 12:30 అయింది. అయ్యి ఆహ్, బయటకొచ్చి వానికి చేసిన. విఠల్ గానికి చేసిన. నిర్మల తమ్ముడున్నాడు కదా! ఆడు. హ్మ్. వానికి చేసిన. "ఏందిరా పరిస్థితి" అన్న. 16,000 లీడ్ ఉంది. నువ్వు బయలుదేరు అన్నాడిగ. హ్మ్. అనగానే ఇగ ఆడిగ మరి ఆటో తీసుకున్నా. ఆటోలో ఎక్కిన. హ్మ్. బాబు సంగారెడ్డి దాకా ఇడుప్ప అని చెప్పి. హ్మ్. ఇగ ఆడికెంచి ఇగ ఆటో బయలుదేరిన. హ్మ్. ఆటో బయలుదేరినంక ఆ పిల్లగానికి మనం ఫుల్లు గడ్డం గదా! సరే. ఆ పిల్లాడు ఇగ నడుపుకుంటూ డౌటొచ్చినాడు. శంకరపల్లి దాటినాక అడిగిండు. హ్మ్. ఆ పిల్లగాడు. "అన్న మీ పేరు నాన్న మీరు జగ్గారెడ్డి అన్నా నువ్వు" అంటే, "అవును" అన్నా. హ్మ్. అవునా అనంగానే అట్లనా అన్న అనుకుంటే ఇగ తీసుకుపోయాడు. ఆర్‌టీఓ ఆఫీస్ ముందు పోయి అసలెవరు తెలవదు నేను ఆటోలో ఎందుకు చూస్తారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళు చూస్తున్నారు. హ్మ్. చక్కగా ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళిపోయాను. ఆర్‌టీఓ ఆఫీస్ కాడ పోయి దిగిన దాకా నేను ఎవరు తెలవదు వచ్చినట్టు గూడా. హ్మ్. చక్కగా దిగి ఆ పిల్లగానికి ఆడ ఎవరో మనోళ్ళు ఎవరైనా ఉంటే "అరే! కిరాయి ఇచ్చేయండిరా" అని చెప్పిన. ఆ! ఆ కిరాయి ఇచ్చేసిర్రు. ఇగ అప్పుడు నాకొక అలవాటు. ఏమైనా బండెక్కితే ఈ బండి సొంత బండా? ఆటో కిరాయి బండా అని అడుగుతా. అడుగుతారు. ఆ! నాకది మొదటి నుంచి అలవాటదది. హ్మ్. హ్మ్. ఎవరిదైనా టాక్సీలో ఎక్కినా, ఆటో ఎక్కినా, ఇది నీ సొంత బండా? లేపోతే కిరాయిదా? నువ్వు కిరాయి తీసుకొని నడిపిస్తావా అన్నాడు. సరే ఆ అలవాట్లో అతన్ని అడిగిన. అడిగితే లేదన్నా ఇది కిరాయి బండి నడిపించుకుంటున్నా అన్నాడు. అనగానే అట్లనా అని మనసులో పెట్టుకొని వచ్చేసిన. అంతా అయిపోయింది. ఇగ లోపల పోయి సర్టిఫికేట్ తీసుకొని బయటకొచ్చిన. హ్మ్. తర్వాత ఆ పిల్లగానికి పిలిచి 75,000 ఇచ్చిన ఆటో కొనుక్కోమని. ఓకే. ఇచ్చిన. ఆటో చార్జ్ కాదు. ఆటోనే కొనిచ్చారింక. ఆటో 75 అప్పుడు ఆటోలు తక్కువ కదా! తక్కువ అప్పుడు. కదా! 75,000 ఇచ్చిన ఆ పిల్లానికి. హ్మ్. ఈ ఆటో కొనుక్కో అని చెప్పాను. కొత్త ఓకే. ఆటో కొనుక్కోపో అని చెప్పి. ఓకే. 3, 4 నెలలకేమో ఇచ్చాననుకుంటా. హ్మ్. హుహు. ఇచ్చిన. అంటే, అంటే అట్లా ఆ ఎలక్షను ఫోబియా ఉందా? అంటే ఎలక్షన్‌లో పోవద్దనేది ఏమైనా సెంటిమెంట్ అట్లా ఇగ ఉందా? ఏం లేకపోతే లేదు. హ్మ్. నీకేం చెప్తున్నా అసలు హ్మ్. ఇప్పుడు హ్మ్.
కౌన్సిలర్ అట్లా అయిపోయా. హ్మ్. చైర్మన్ ఏమో ఫైటింగ్ తోటి అయిపోయా. హ్మ్. ఈ 2004 ఏమో ఇంట్ల యాండో రూమ్‌లో కూర్చొనే గెలిపిచ్చేసిర్రు. 9 ఆల్‌మోస్ట్ అంతే గెలిచిపోయింది. ఏంది జగ్గారెడ్డి మంచోడు. హ్మ్. ఏం పెట్టుకోడు. హ్మ్. మందికి చేస్తాడు. హ్మ్. కష్టపడతాడు. పైగా పండుగలు చేస్తాడు. కాదు. పబ్బాలు చేస్తాడు. లక్షలు ఇదే లక్షలు పంచేయటం మామూలు టైంలో చూస్తుంటాం. అవును. ఎలక్షన్ టైంలో మాత్రం డబ్బులు పంచరు. పంచరుగా ఎలక్షన్ ఓట్లు లేదు. పంచరు. అంటే మన ప్రాబ్లమ్ ఏందంటే నాకేం మొదటి నుంచి బిజినెస్‌లు లేవు గదా! హ్మ్. ఇప్పుడు అందరేం సేఫ్ గేమ్ ఆడతారు. హ్మ్. నాదంతా రిస్క్ లైఫ్ అంతా. హ్మ్. మనం ఏదో రూ. 100 సపోజ్ ఒక 5,00,00,000 వచ్చినాయనుకో. హ్మ్. నేను 5,00,00,000కి 20,00,00,000 ఖర్చు పెట్టి ఉంటా ఈడ. ఇక వస్తాయిలే నేను 5,00,00,000 పెట్టి బిజినెస్ ఎప్పుడు చేయాలి ఇక 5 నేను? కోట్లు వస్తాయిలే అని 20 కోట్లు రెడీ చేసి పెట్టుకున్నారు. 20,00,00,000 ఖర్చులు. పండుగలకే పంచుడుగా అయిపోతాయి కదా! హ్మ్. నేను హ్మ్. బిజినెస్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు సంపాదించాలి? అందుకే బిజినెస్‌లు లేవు మాకెవరికీ. హ్మ్. మాకేమి అప్పుడు లేవు, ఇప్పుడు లేవు ఏమి. హ్మ్. ఎప్పటిదప్పుడే. ఇప్పుడు పొద్దున పోయి కూలి పని ఏ చేసుకొని రోజు ఆ రోజు. సాయంత్రం 500 వస్తే ఒక ఇంత 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 ఒక కిలో చికెను, ఇంత చిన్న తాగేటోళ్ళుంటే క్వార్టర్ కొనుక్కొని పోతావు చూడు. ఇక అట్లా లైఫే నాదంతా. హ్మ్. కానీ ఇక్కడ ఎక్కడంటే అదృష్టం ఉంది అదే. అదే. ఇక్కడ ఏం మన గొప్పతనం కాదు. హ్మ్. మా అమ్మ, నాయన మాకేం ఆస్తులు అవసరం లేదు. హ్మ్. వాళ్ళు మనకు రాసే వదిలేసిర్రిగ. అంతే. అంతే. మనం చిన్న విషయం మనకు కాదది. లేకపోతే ఇప్పుడు బో బోని ఇప్పుడు మా అమ్మ, జమాయమ్మ, మా నాయన జగ్గారెడ్డి నాకేందంటే ఇట్లా రాసేసిర్రిగ. వీడు ఏది పట్టుకుంటే అది అయిపోతుంది. ఇక అది అయిపోతది. ఇది ఏడు ముట్టుకుంటే అది బంగారం అయ్యేటట్టు రాత రాసి మనల్ని పుట్టించిర్రు అంతే. అదే గొప్ప అంతే. ఇంక వేరేదేం లేదు. మనకేం లేకపోతే ఎట్లా సాధ్యం కాదు. అందుకే అంటారు చూడు విధి నిర్ణయం, కాల నిర్ణయము, హ్మ్. కాలానుసారమే వ్యవస్థ నడుస్తది. హ్మ్. కాలమే మనం బతికిస్తది. ప్రకృతే మనం బతికిస్తది గదా! హ్మ్. 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 ఇవన్నీ డిసిషన్ అంతే ఉంటాయి. అంత మనమేదో తోపులం, తూపులం గాదు ఇదంతా. హ్మ్. మన నుంచి ఇవి జరగాలి, జరిపించాలి అంతే. అంతే. విధి నిర్ణయం అంటారు. కాల నిర్ణయం అనేది గింతే ఇగ. ఓకే. దానికి మనమేదో పెద్ద తోపులం అని మనం ఫీల్ కావడం తప్పది. ఓకే. ఒకసారి అల్టిమేటు కాల నిర్ణయానుసారమే మనిషి యొక్క ప్రయాణం ఉంటది. ఉంటుంది. బతుకు కాలమే బతికిస్తది. జీవించడము, మరణించడం కాలమే డిసైడ్ చేస్తది. హ్మ్. మన ప్రయాణం కాలమే నిర్ణయిస్తది. ఓకే. దాంట్లో మనం ఫీల్ అయితే మన తప్పు. నాతో తోపు లేడంటే నా తప్పు అయితదది. హ్మ్. 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 విన్నావా? హ్మ్. పుట్టుక తల్లిదండ్రులు ఇస్తారు. హ్మ్. అందులోనే రాత రాసి విధి నిర్ణయిస్తది అంతే. అంతే. అంటే ఇది జీవిత సత్యం ఇది. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏం లేకున్నా ఆ రోజు ఏం లేదు, ఈ రోజు ఏం లేదు. అప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు అట్లే ఉన్నారు. అప్పుడు అట్లా, ఇప్పుడు అట్లే ఉన్నా. మధ్యలో పదవులొచ్చినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వస్తాయి. అప్పు కౌన్సిలర్. దొరుకుతది. హ్మ్. వెనక ముందు మా ఊళ్ళో ఏదైనా రియల్ ఎస్టేట్‌లో వస్తే అప్పులు కడతా, మళ్ళా చేస్తే నడుస్తుంటది. హ్మ్. విన్నారా? ఇప్పుడు మొన్న ఎలక్షన్‌కి డబ్బులు లేవు. దగ్గర లేవు. హ్మ్. అయినా సరే ఇక మేము కొంత టైం వచ్చినప్పుడు అప్లై చెప్తా. చేసి. హ్మ్. బంగారం ఎవరిచ్చిర్రు, ఎవరెవరిచ్చారు మళ్ళా చెప్తా మీకు అంతా. ఓకే. అలా బంగారాల నీట్ చెప్తా. ఆ! ఆ! నాకు బంగారం ఎవరిచ్చిర్రు, ఆ ఎలక్షన్‌లో. బంగారము పెట్టి ఎన్ని కోట్లు తెచ్చినా, లేదా ఎవరెవరు ఎంత ఇచ్చిర్రు, హ్మ్. అప్పు ఎంత ఇచ్చిర్రు అని మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. సమాధానం. అది సెపరేటు. నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడించాలనుకుంది ప్రధానంగా ఆ! మీరు కౌన్సిలర్ అయ్యారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 100 మంది, 150 మంది మున్సిపల్ చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు అయ్యారు. ఆ! వాళ్ళందరికీ అసలు మున్సిపాలిటీ అభివృద్ధి చేయటం ఎట్లా? ఫండ్స్ తేవటం ఎట్లా? డెవలప్ చేయటం ఎట్లా? ఎలా ఉండాలి? చెప్తా. అది మీకు చెప్తే మంచి పాయింట్ ఇది. హ్మ్. నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మాకు జీతాలకు కూడా రాష్ట్రం మొత్తంలో, హ్మ్. స్టేట్ మొత్తంలో జీతాలకు కూడా డబ్బులు ఉండకుండే. హ్మ్. అంటే అప్పుడు అట్లు అంటే అప్పుడు కూడా స్టేట్ ఇంత డెవలప్ కాలే కదా! అవును. ఇప్పుడు ఎవరిది తప్పు లేదు ఇందుల. హ్మ్. అప్పటికింకా ఫైనాన్షియల్‌గా రాష్ట్రం డెవలప్ అయిన రాష్ట్రం కాదు కదా! హ్మ్. ఆ రోజులలో మున్సిపాలిటీలలో 4 నెలలకు, 5 నెలలకు జీతాలు ఇచ్చే పరిస్థితి. ఎంప్లాయీస్‌కి. అది గవర్నమెంట్ నుంచి వచ్చేటివి కావు. హ్మ్. లోకల్‌గా కమిషనరు వీళ్ళు టాక్సెస్ వసూలు చేసి డబ్బులు కట్టాలి. హ్మ్. ఇక నెల రాంగానే లేబర్ పని ఎట్లుంటది చెప్పు? హ్మ్. మోరీలు, పాయఖానా, మోరీలు, మబ్బుల 4 గంటలకొచ్చి వాళ్ళు అవును పాపం. 10 గంటల మబ్బుల 4 ఇప్పుడు ఒక లేబర్ మున్సిపాలిటీలో 4 గంటలకు లేవాలి. హ్మ్. 4 గంటల నుంచి 5 గంటల వరకు 6 గంటలకు పడుకునే టైం కదా! అది అవును. మంచి అవును. నిద్ర హ్మ్. మనిషి అయిన ఏ ప్రాణి అయినా క్వాలిటీ స్లీప్ అది. క్వాలిటీ 4 నుంచి 6 మధ్యలో మంచి నిద్రలో పోయే టైం అది. హ్మ్. అలాంటి టైంలో మున్సిపల్ లేబర్సు వాడు 4 గంటలకు లేచి వాళ్ళ కాలకృత్యాలు చూసుకొని 5 గంటలకు మున్సిపల్ ఆఫీస్‌లో రావాలి. హ్మ్. హాజరుకు ఉండాలాడ. హ్మ్. మళ్ళా 5 నుంచి నడుచుకుంటూ రావాలి లేబరు. ఇక్కడి నుంచి దూరం పోయేటోళ్ళకుంటే ఆ ట్రాక్టర్‌లలో ఎక్కిపోయేటోళ్ళు. కొన్నిటిదేమో నడుచుకుంటూ పోయేటోళ్ళు. ఇది లేబర్స్. లేబర్‌కున్నంత కష్టము నేను కుర్చీ మీద కూర్చుంటే శాసిస్తా, తిడతా. కానీ లేబర్ పని మనం ఏడ చేస్తాం? చేస్తే కాదు. అంటే ఒక మనిషి మంచిగా పండుకొని ఉదయం 6 గంటలకు లేచి కాలకృత్యాలు చూసుకొని,
ఫ్యామిలీతోటి గడిపే ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి లేబర్‌లు మబ్బుల 4 గంటలకు వాళ్ళు కష్టపడుతున్నారంటే లేచి అర్ధగంటల కాలకృత్యాలు తీసుకొని, అది టిఫిన్ చేసే టైం కాదు. వాడు ఈడికొచ్చి మున్సిపల్ ఆఫీస్‌కొచ్చి ఆడ చాయ్ డబ్బా మీద చాయ్ తాగి వాళ్ళు హాజరిచ్చి వీళ్ళు మళ్ళా బస్తీలలో పోయి సేవ చేసేటోళ్ళు. హ్మ్. ఇది. నెల జీతాలు రాగానే నెల జీతాలు ఉండేటివి కావు. హ్మ్. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఉండేటివి కావు. ఇక నెల రాగానే వాళ్ళ బాధ, కోపము, ఓ 5 రోజులు దీక్ష చేసేటోళ్ళు, ధర్నాలు చేసేటోళ్ళు, మళ్ళా పని చేసేటోళ్ళు. హ్మ్. పని ఆపుడు కాదు. హ్మ్. వీళ్ళు ఏం చేస్తుండ్రు డ్యూటీ చేసి మళ్ళా 10:30కి వచ్చి గంట ధర్నా చేసేటోళ్ళు వీళ్ళు. హ్మ్. ఇట్లా అది. నేను మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ చూసినామాట. హ్మ్. ఏం చేద్దాము? నాకేమో కొంత సెన్సిటివ్‌ని నేను. హ్మ్. తిక్కలమ్మికి అట్లా కనబడతా గానీ, హ్మ్. బాగా సెన్సిటివ్‌గానే ఉంటా. హ్మ్. రెస్పాండ్ అయితా. హ్మ్. ఇక నేను ఏం చేద్దామని అప్పుడు కమిషనర్లు వాళ్ళు వీళ్ళంటే మా ఖాదర్ భాయ్ అని ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన రిటైర్. ఆయన యూడీసీ ఏదో ఉండే ఎల్‌డీసీ. హుహు. ఖాదర్ భాయ్ నేను కూర్చొని ఏం చేద్దాం ఖాదర్ భాయ్ అంటే భయ్ కుछ तो भी देखो ना साहब ఆయన ఏమంటుండంటే ఒక సలహా ఇచ్చిండు. బయటేమన్నా అప్పు తెప్పి నెలకు జీతాలు ఇస్తాము. హ్మ్. అవి వస్తాయి కదా! ఓకే. వీళ్ళు కాకుండా వీళ్ళది రిజిస్ట్రేషన్ డబ్బులొస్తున్నాయి వీళ్ళకు. హ్మ్. హ్మ్. టాక్సెస్, రిజిస్ట్రేషన్ డబ్బులొస్తున్నాయి గదా! హ్మ్. అవి వచ్చినప్పుడు వాళ్ళకి ఇద్దాం సార్ అంటుండే. హ్మ్. అది ఎట్లా ఇస్తావు? వీడేమో బ్లాక్ ఇస్తాడు. నువ్వేమో వైట్ ఎట్లా అని మున్సిపాలిటీ కాదు సార్ ఎట్లా అయితుంటే ఆడిటోళ్ళకి చెప్దాం సార్ అని ఇట్లా చేస్తున్నాడు. ఇక, ఇక మా దగ్గర మిత్తికి తెప్పిస్తుంటే ఇక. ఆ! హ్మ్. అప్పుడెంత 3,70,000 ఉండే జీతాలు బడ్జెట్. జీతాలు అందరికి. హ్మ్. 3,70,000. హ్మ్. ఇక 3,70,000 4,00,000 అప్పు తెప్పిస్తుంటే, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తెప్పిస్తుంటే తెప్పించి నెలకు జీతాలు ఇచ్చుడు నేను స్టార్ట్ చేసిన. కంటిన్యూస్‌గా గ్యాప్ లేకుండా. నేను బయట మిత్తికి తెప్పించి జీతాలు ఇస్తున్నా లేబర్‌కి. హ్మ్. ఇంకా నాకు లేబరు నేను కూడా మబ్బుల 4 గంటలకు పోయేటోన్ని కదా! హ్మ్. నేను 4 గంటలకు వచ్చేటోన్ని హ్మ్. మబ్బుల. కొన్ని రోజులైతే మున్సిపాలిటీలో పంటుంటే నేను. ఆ! మున్సిపల్ ఆఫీస్‌లో పండుకుంటుంటే. హ్మ్. ఆ! ఆ టేబుల్ల మీదనే పంటుంటే ఆడనే. హుహు. ఉండి ఆడనే ఉండి ఇగ మనం మబ్బులో లేసి ఆడొచ్చుడైతే ఆడనే పండుకుంటుంటి. ఓహో! పండుకొని లేబర్ రాగానే మాట్లాడి అంత అంత బస్తీలలో పోయి తిరుగుడు, చేయుడు. నేను గూడా 10 గంటల దాకా తిరుగుతుంటి మొత్తం. హ్మ్. టౌన్ అంతా తిరుగుతుంటి. కొన్ని హ్మ్. నెలలు తిరిగిన అట్లా. హుహు. ఇక హుహు. తర్వాత వాళ్ళన్నారు ఇగ సాలు సార్ ఇగ నువ్వు మాదే టెన్షన్ డ్యూటీ. హ్మ్. నువ్వు ఆడ పండుకుంటే మేము డ్యూటీ యాడైతది? హుహు. ఇగ మాకు నిద్ర అసలుకే నిద్ర పట్టదు మాకు. హ్మ్. నువ్వు రాకు పడ్డేలా. ఇక అందరు పడ్డలు నువ్వు రాకు పడ్డేలా ఇక నువ్వు పరిశాన్ చేయకు మమ్మల్ని. హ్మ్. ఇక మా పని మేము చేసి పెడతాం పా అంటే ఇక వాళ్ళు ఇక ఆడికి ఆళ్ళే బంద్ చేసిపిచ్చిర్రు ఇక. నువ్వు తిరుగుడు బంద్ చేయి ఇక మాకు. ఓకే. ఆ! ఇక నీ నిద్ర ఇప్పుడు మా నిద్ర ఎట్లా ఖరాబ్ నీ నిద్ర ఖరాబ్ చేసుకుంటే ఎట్లా పడ్డలా? ఇక సాలు మాకు నెలకు జీతాలు ఇస్తున్నావు గదా! హ్మ్. ఇక నువ్వు బంద్ చేసేయి అన్నట్టు. ఇక 4, 5 నెలలు రాంగానే వాళ్ళతోటి ఆహ్, రాగానే ఖాదర్ భాయ్ జీతాలు శంకరయ్య సార్ అని ఉండే అకౌంటెంట్ ఇచ్చి ఆయన ఇప్పిస్తుండే ఇక. 3, 4 నెలలు ఆ డబ్బులొచ్చినప్పుడు మళ్ళా ఆ ఇంట్రెస్ట్ ఆళ్ళకి ఇచ్చేస్తుంటిమి పైసలు. ఓకే. ఓకే. అట్లా ఒక సర్వీస్ ఇచ్చిన. హ్మ్. నెలకు జీతాలు ఎంప్లాయీస్‌కి ఇచ్చేది. డిస్టర్బెన్స్ లేకుండా. ఇక ధర్నాలు రాస్తారోకి బంద్ ఇగ. హ్మ్. న్యాయంగా వాళ్ళకి ఇవ్వాలి గూడా. వాళ్ళు కూడా. కానీ సోర్సెస్ లేవప్పుడు. హ్మ్. ఇది ఇట్లా 5 ఏళ్ళు నేను నడిపించిన ఇట్లా. హ్మ్. డెవలప్‌మెంట్ ఉండం మిగతా ఇక ఫండ్స్. డెవలప్‌మెంట్ ఫండ్స్ లేవు గదా! ఫండ్స్ లేకపోతే ఇప్పుడు సపోజు ఆహ్, పనులు జేయాలి. పనులు జేయాలనంటే ఆ సంవత్సరానికొచ్చే ఆ డబ్బులను దృష్టిలో పెట్టుకొని ఇగ మనోళ్ళకే కొందరికి చెప్పి కాంట్రాక్ట్ వాళ్ళకి జెప్పి బిల్స్ వచ్చినప్పుడు మెల్లగా తీసుకుందురు గానీ పనులైతే చేయండి అని రెజల్యూషన్ పాస్ జేసి ఇప్పిస్తుంటే అన్నమాట. హుహు. హుహు. డబ్బులు పనులు జేపిస్తుంటే. హ్మ్. హ్మ్. ఏది మున్సిపల్ పబ్లిక్ టాక్సెస్ పైసలతోటే హ్మ్. చేపిచ్చిన అట్లా. బట్ గవర్నమెంట్ మీది గాదు. గవర్నమెంట్ రాకపోయినా మున్సిపల్ చైర్మన్‌గా కమిషనర్ పవర్స్ మాయి గదా! హ్మ్. హ్మ్. మేము రిజిస్ట్రేషన్ డబ్బుల మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంటిమి. హుహు. ఇక వేరే గవర్నమెంట్ లేవు. అప్పుడు గవర్నమెంట్ గూడా ఇచ్చే పరిస్థితి లేదు. లేదు. ఆ అంటే రోజులల్ల. ఇప్పుడున్నోళ్ళకి అహా! గవర్నమెంట్ అది లేకపోతే అట్లా జేసినాము. హ్మ్. వాటర్ ప్రాబ్లమ్. హ్మ్. వాటర్ ప్రాబ్లమ్. మంజీరా వాటర్ మా పక్కనే. కానీ హ్మ్. మాకు లేవు. మేము డబ్బులు కట్టలేము గదా! హ్మ్. ఇప్పుడు అందరి డిమాండ్ ఏందంటే మా దగ్గర 5, 6 ఫీట్ల గుంతలుంటుండే. హ్మ్. ఇప్పుడు ఆ గుంతలలో ఆడవాళ్ళు, మహిళలు అందులో దిగి పట్టుకోవాల్సొస్తుంది. లేపుతుర్రి. నేను చైర్మన్ కూడా పోతుంటే ఆళ్ళు అంటుర్రి, "జగ్గారెడ్డి ఈ మా ఆడోళ్ళయితే నడుములు పోతున్నాయి. హ్మ్. మేము మగోళ్ళేమో ఇలా నీళ్ళు పట్టేది మేమే. హ్మ్. పొద్దున లేచి ఆ గుంతలలో దిగి బిందెను పట్టి తెస్తారు నడుములు పోతున్నాయి జగ్గారెడ్డి. వయసులో ముసలోళ్ళం అయిపోతున్నాము. హ్మ్. ఏదన్నా చూడు దీనికోసం" అదొకటి. ఇంకోటి అప్పుడు బోర్ నీళ్ళు. హ్మ్. సరే ఈ గుంతలలో దిగుతాం గానీ దిగినందుకన్నా బోర్ నీళ్ళు కాదు మంజీరా నీళ్ళని వచ్చేటట్టు చెయ్యని అడిగేటోళ్ళు. హ్మ్. హ్మ్. అప్పుడు సదాశివరెడ్డి గారు ఎమ్మెల్యే గదా! ఆయనకు అడిగి ఒక సందర్భంలో ఆహ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని పోయినా. హ్మ్. బా ఇట్లా పోదాం బావ అంటే, "సరే నడురా" అని అన్నాడాయన.
అంటుండే. "నడురా పోదాంపా" అంటే ఆయన సదాశివరెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఆయనకు ఇవన్నీ ఉండకుండే ఫీలింగ్స్. పార్టీ డీటెయిల్ ఈ ఏం లేదు. పార్టీలు గీటీలు ఉండకుండే సదాశివరెడ్డి సాబ్‌కి. హ్మ్. "పారా నడువు పోదాంపా" అంటుంటే ఓ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయాడు. హ్మ్. "సార్ వీళ్ళు బకాయిలున్నారు. మరి వీళ్ళకు నీళ్ళు మంజీరా వాటర్ వస్తలేవు. కొన్నే వస్తున్నాయి. కానీ వాళ్ళు అది కూడా ఆపేసిర్రంట" అనంటే చంద్రబాబు నాయుడు గారు అర్జున్ రావు గారని ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు. హ్మ్. ఆయనకి చెప్పిండు. "మరి అదేదో చెయ్యండి వాళ్ళకు మరి పక్కకే ఉందంట" అని ఆయనకి చెప్పిండు. నేను సదాశివరెడ్డి సాబ్ ఆడికి పోయినాము. పోయినా గాని ఆయన అన్నాడు, "కరెక్టే సీఎం గారు చెప్పిర్రు కరెక్టే ఎమ్మెల్యే గారు. కానీ డబ్బులు ఎట్లా చేస్తాము? మీరు అర్థం చేసుకోండి. ఆయన మీరేదో అడిగిర్రు కాబట్టి చెప్పిండు సీఎం గారు. కానీ పరిస్థితి అట్లా లేదు. ఉన్న పైసలతోటే మనం లాగుతున్నాము ఇప్పుడిప్పుడే గదా! హ్మ్. ఎవడు లోన్స్ గూడా లేవు. ఇబ్బందున్నది" అనంటే బయటకొచ్చినాక "మరి ఏం చేద్దాం రా" అంటే ఇగ సరే ఇంతకంటే నువ్వు ఏం చేస్తావుబా ఇక మరి ఇగ నువ్వు అడిగినవు, చేసినావు ఇక మరి ఆడ పరిస్థితి అట్లుంది గదా! ఇక ఎవరేం చేయలేం గదా! అని చెప్పి ఇక సంగడికెళ్ళిపోయానిగ. సంగడికెళ్ళిపోయి మరి ఇగ కమిషనర్‌ని, ఇంజినీరింగు అప్పుడెవరు సాయి రెడ్డి అని ఉండే ఇంజినీరింగ్ అప్పుడు. కమిషనరు ఉండేటప్పుడు చాలామంది ఉండేటప్పుడు. రవీందర్ అని, శివశంకర్ అని వీళ్ళు చాలామంది ఉండేటప్పుడు. హ్మ్. అయితే ఇక ఇంజినీరింగ్ కూర్చోబెట్టుకున్నా. అప్పుడు అంతా ఊరోళ్ళే గదా! వాటర్ సప్లైయర్లంతా. తెలిసినోళ్ళే ఉంటారు. ఆ కుమార్ అని అట్లనే కొంత బెస్తోళ్ళుండ్రు. అశోక్ అని ఉండే. అశోకు, వాళ్ళ తమ్ముడు ఇంకో రవి అని ఉండే. మా దగ్గర కొంత నాల్సక్ బడ్డోళ్ళు ఉంటున్నారన్నమాట. వలి, రహీం, వలి అంటారు ఆయన. హ్మ్. వలి అని, రహీం అని, కుమార్ అని ఇట్లా ఇంకా ఇంకొకాయన ఆ పేరు నోటికొస్తలేదు. పెద్ద మనిషి ఉండే. హ్మ్. పెంటయ్య అని ఉండే. హ్మ్. పెంటయ్య కొడుకులు. ఇంకో హ్మ్. పెంటయ్య తమ్ముడుండు ఇంకొకాయన. ఆయన పేరు నోటికొస్తలేదు. హ్మ్. అందరిని పిలిచిన వాటర్ సప్లైలలో. అందరిని ఇగ అందరొచ్చిర్రు. రూమ్‌లోకొచ్చిర్రు. ఏం చేద్దాం? పరిస్థితి ఏమో ఇట్లుంది. ఎట్లా? అంటే ఈడున్నోళ్ళు ఒక మాట చెప్పిర్రు నాకు. ఆళ్ళేమన్నారంటే, "అన్న ఒక పని చేద్దాము. ఆ డిపార్ట్‌మెంటోళ్ళు ఆ లైన్‌మెన్ ఉంటారు కదండీ! అంటే మాకు ఏ లైన్ నుంచయితే లైన్ అటు పోతదో హైదరాబాద్‌కి, హ్మ్. ఆ లైను మాకు అందులోకేంచి చిన్న పాయింట్ పెడతారనమాట హ్మ్. మాకు. ఆ పాయింట్‌లో నుంచి వస్తది. అది గాని తింపగలిగితే మనకు సఫిషియెంట్ వాటర్ వస్తదన్న అని వీళ్ళు సలహా ఇచ్చిర్రు నాకు. దొంగతనం చేయమని చెప్పారు మీకు. ఇక అంతే కదా! దొంగతనం చేయాల్సిందే అన్నారాళ్ళు. ఆ! ఇక తప్పదన్న ఇక మరి నువ్వు మార్గం అడిగిన. ఏంది? హ్మ్. రూలేమో లేదు. హ్మ్. రూలు లేదు. లేదు. డబ్బులు లేవు. డబ్బులు లేవు. హ్మ్. మన పబ్లిక్‌ని మన మనం పబ్లిక్ అప్పుడు ఏం డబ్బులు? హ్మ్. పబ్లిక్‌తో కూడా డబ్బులు ఉండేటివి కావు అవును. గదా! అవును. మన పబ్లికు డబ్బులు కట్టలేరు. మన మున్సిపాలిటీలో లేవు. గవర్నమెంట్‌లో అక్కడ పరిస్థితి అట్లుంది. రూలేమో యాక్సెప్ట్ చేస్తలేదు. హ్మ్. మరి ఏందిరా అంటే ఆళ్ళిగ మార్గం వాళ్ళు చెప్పిర్రిగ. "ఏముందన్నా ఆ లైన్‌మెన్ మన రాజంపేటోళ్ళనమాట. ఆళ్ళ పేర్లు నోటికొస్తలేవు. ముగ్గురు, నలుగురు ఉంటారన్నా. హ్మ్. మనోళ్ళే రాజంపేటోళ్ళన్నా. ఆళ్ళని వాళ్ళని పిలుచుకొస్తా" అని చెప్పి వాళ్ళని పిలుచుకొచ్చిర్రు. హ్మ్. ఫిల్టర్ బెడ్ మీద పనిచేసే ముగ్గురు, నలుగురిని ఆ లైన్ మీద పనిచేసేటోళ్ళని తోలుకొచ్చారు. వీళ్ళు నా ముందే మాట్లాడిర్రు. మరి ఏం చేద్దాం ఊరికి నీళ్ళు కావాలి గదా! మళ్ళీ ఏం చేద్దాం, ఏం చేద్దాం అనంటే ఆహ్, వాళ్ళు సరే ఇప్పుడు ఏం చేద్దాం అనంటే ఈళ్ళు సలహా ఇచ్చారు. ఆ థ్రెడ్ ఉంటది గదా! హ్మ్. దాన్ని కొంత పెంచుండి మేము వాటర్ తీసుకుంటామని. హ్మ్. అది ఎవడు ఆళ్ళేమి చూడరు గదా! మీద పైన ఆఫీసర్లు. వాళ్ళెవరు చెక్ చేసేది కాదు కదా! ఆ! ఇగ వాళ్ళు నా ముందే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇక థ్రెడ్స్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసినాయి. అక్కడి నుంచి మంజీరా వాటర్ నేను ఇక అట్లే తీసుకున్నా. మరి ఎవరు విజిలెన్స్ ఏం రాలే మళ్ళీ ఇక ఇంకెవరు అంటే చెక్ తెలవదు కదా ఇది. ఎవరికీ తెలీదు. బట్ ఇది ఊర్లో నీళ్ళొస్తుంది జనాలకు ఆఫీసర్‌లకు తెలవదు కదా! హ్మ్. ఈ కింద మా రాజంపేట ఊరోళ్ళు కదా! ఆళ్ళు హ్మ్. గూడా. హ్మ్. మా ఊరోళ్ళకి కదా మేము నీళ్ళు మా నీళ్ళే కదా! మంజీరా అంటే మా నీళ్ళే కదా! హ్మ్. 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 సంగారెడ్డి నెత్తి మీద పక్కకే కదా! మన నుంచి హైదరాబాద్ పోతున్నాయి. మన దాకపోతే ఎట్లా? హ్మ్. అంటే మంజీరా వాటర్ అనేది బాగా డిమాండ్ సెంటిమెంట్ ఉండే ఉంటది. బాగా విలేజ్‌లో. హెల్త్ బాగుంటది. హ్మ్. మైల పోతది దాంతోటి. రెడ్ మంజీరా వాటర్‌కున్న బలం ఏందంటే, మనకు ఆ వాటర్‌కున్న బలం ఏందంటే, మైల పోతది. హ్మ్. అది అది బాడీ గాని, మైల గాని. అవును. లేదు లోపల తాగినందుకు గాని. హ్మ్. మరి ఆ వాటర్‌కి అది ఉంది అట్లా. రెడ్ సాయిల్ మీద ఫ్లో అయ్యే వాటర్ కాబట్టి ఎందుకంటే అది అటు నుంచి కర్ణాటక, కర్ణాటక. మహారాష్ట్ర అటు జైరాబాద్ నుంచి వస్తాయి వాటర్ అవి. అవును. అక్కడి నుంచి వస్తాయి డ్యామ్‌లకు వాటర్. హ్మ్. విన్నారా? హ్మ్. అయితే ఆ వాటర్‌కి ఆ డిమాండ్ ఉంది అట్లా. అదొకటి. హ్మ్. అదే వాటర్ హైదరాబాద్ తియ్యగుంటాయి వాటర్. అవును. అవును. అంటే ఆ మంజీరా వాటరు బరువుండయి. హ్మ్. తేలికగుంటాయి. పల్చగుంటాయి. అవును. పల్చగుంటాయి ఆ వాటర్.
ఆ డిమాండ్ అనమాట. ఆ రోజులలో ఈ కుకుట్పల్లి అక్కడంతా ఇదే కదా సిటీ అంటే అంతా. హైదరాబాద్ మంజీరా వాటర్ అంటే ఈ చాలా ఫేమస్. ఏరియా అంతా అదే కదా! హ్మ్. అయితే ఇక అట్లా వాళ్ళతోటి మేము ఇగ చేపిచ్చి ఇక ఊరోళ్ళకే కదా! ఇక హ్మ్. మేము కూడా ధైర్యం చేస్తాం. ఇక మన అయినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఇక థ్రెడ్‌లు ఓపెన్ చేయడము. అక్కడి నుంచి ఇక వాటరు ఇక స్టార్ట్ కావడం. ఓకే. ఇక అది స్టార్ట్ అయింది. హ్మ్. ఇక నేనెప్పుడు 2004 ఎమ్మెల్యే అయిపోయినో, హ్మ్. అయిపోగానే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను అసలు అప్పుడు నేను కేసీఆర్ మీద కోపంలో పోయింది కాదు కదా! హ్మ్. హ్మ్. అప్పుడు ఫండ్స్ లేవు, ఏం లేవు. మాది సింగిల్ రోడ్. హ్మ్. అవును. బాంబే హైవే అవును. హైవే నుంచి లింగంపల్లి నుంచి చందాపూర్ గంగారం తీసుకుంటే సింగిల్ రోడే. ఒక వెహికల్ ఎమ్మట ఒకడు పోతుండే. హ్మ్. అప్పుడు మా కుసుమ్ ఉన్నాడు గదా! ఇగ ఆయన ద్వారా ఆ మున్సిపల్ ఎలక్షన్ దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి. అవును. మున్సిపల్ ఎలక్షన్‌లో అప్పుడు నేను టీఆర్ఎస్‌లో కూడా 2 టీఆర్ఎస్‌కి గెలిపించిన. హ్మ్. అది దానికి రాజశేఖర రెడ్డి గారు కనెక్ట్ అయ్యి గట్టిోడున్నాడు. ఆడ కాంగ్రెస్ ఎట్లా లేదు. హ్మ్. మొదటి నుంచి రామచంద్ర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ అయిపోయిందట ఇగ. ఆ! ఆడ కాంగ్రెస్ లేదు గదా! ఇక అతను ఇంట్రెస్ట్ ఉంటే తీసుకురా నీ ఫ్రెండ్ అంటున్నావు గదా! అంటే తీసుకొస్తా అని చెప్పాడు. చెప్పగానే వస్తా పా అని అన్నా. రాజశేఖర రెడ్డి దగ్గర పోయినా, జగ్గారెడ్డి నువ్వంటే నాకు నచ్చినావు. నువ్వు మున్సిపల్ ఎలక్షన్‌లు నేనంత ఫోర్స్ పెడితే గూడా పోలీసు బయటి నుంచి పోలీసుని పంపించినా అప్పుడు పోలీసులతోటి ఫైటే. హ్మ్. ఇది కొత్త గాదు నా లైఫ్ అంతా పోలీసులతో ఫైటే. హ్మ్. నేను చైర్మన్ పోలీసుల ఫైటే. ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఎమ్మెల్యే అయినాక ఆ మున్సిపల్ ఎలక్షన్‌లో మళ్ళా పోలీసులతోటి ఫైటే. హ్మ్. అప్పుడు శ్రీధర్ రెడ్డి అని ఎస్ఐ ఉండే. హ్మ్. ఐపీఎస్ వ్యాస్‌ని ఇన్‌చార్జ్ ఇచ్చిర్రు రాజశేఖర రెడ్డి గారు. హ్మ్. అప్పుడు సునీతా లక్ష్మారెడ్డి, దామోదర్ సాబ్ ఇన్‌చార్జ్ ఆళ్ళే కదా అవును. జిల్లాల. అవును. వాళ్ళు ఇన్‌చార్జు. ఈమె సునీతా లక్ష్మారెడ్డి కంప్లెయింట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారికి. అన్న ఈడ మీరు మాతోటి కాదు. ఈడ మనోళ్ళు సరిపోరు ఆయనకు. హ్మ్. ఆ పోలింగ్ బూత్ రోజు ఆయనంత పరిచయం చేస్తాడంట. హ్మ్. ఇగ అది ఇది అనంటే ఆళ్ళు ఎస్పీ వ్యాస్‌ని పంపించిర్రు ఈడికి హ్మ్. ఇన్‌చార్జ్. హ్మ్. ఎస్పీ వీళ్ళంతా ఐబీలో కూర్చొని ఎల్లుండి పోలింగ్ గదా! రాజశేఖర రెడ్డి గారు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఈ 2 గెలవాలి. ఇది 2 కాంగ్రెస్ గెలవాలి. టీఆర్ఎస్ గెలవద్దని ఆయన ఏదో చెప్తే, అప్పుడు డీఎస్పీ ముస్లిం ఉండే ఎవరో పేరు లేదు. శ్రీధర్ రెడ్డి ఎస్ఐ. హ్మ్. ఇప్పుడు డీఎస్పీ ఉన్నాడు. డీఎస్‌పీ ఉందా? డీఎస్పీ ఉన్నాడాయన. శ్రీధర్ రెడ్డి సార్ ఒక పని అంతా ఇన్నాక ఆయనని హౌస్ అరెస్ట్ చేసేసేయండి పొద్దున్నే అన్నారంట. హ్మ్. ఆయన హౌస్ అరెస్ట్ చేసేయండి అని చెప్పిర్రట. చెప్తే శ్రీధర్ రెడ్డి ఎస్ఐ అన్నాడు ఈయన అన్నాడట, సారు నాదో సలహా అంటే ఏంది అనంటే, ఆయన ముట్టుకోకపోవడమే బెస్ట్ సార్. అసలేం ఏం పట్టుకోకపోతే హ్మ్. ముట్టుకోకపోతే కొంతన్నా మనకు ఆశ వదులుతది. ఎందుకనంటే సార్ మనం ముట్టుకుంటే మనం వాడుడు కాదు మనల్ని ఆయన వాడేస్తాడు సార్ అన్నాడంట ఆయన. హ్మ్. హ్మ్. ఆయన గురించి నేను ఎస్ఐగా ఎమ్మెల్యే కాకముందు చూసినాడ. హ్మ్. పోలీసోళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయితే హ్మ్. ఆ! ఆయన ఇగ దాన్ని వాడేస్తాడు సార్ ఆయన. హ్మ్. ఆయనకున్న అదొక ప్రాక్టీస్ అది మన వేరోళ్ళ లీడర్‌లకు నేను చూడలేదు ఇట్లా. హ్మ్. ఆయన ఎట్లా వాడాలో మనం ఎవ్వరిని కొట్టినా వాడేస్తాడు సార్ ఆయన. హ్మ్. అంటే ఆళ్ళు నమ్మలేదంట ఆళ్ళు. హ్మ్. ఏ సీతారెడ్డి అట్టెట్లా అంటున్నావు? లేదు సార్ ఆయన ఫ్రీగా వదిలేస్తే మనం ముట్టుకోకపోతే హ్మ్. ఆయన కూల్‌గుంటాడు. హ్మ్. మనం ట్రై చేస్తే గెలవచ్చు. హ్మ్. కానీ తప్పిదాన్ని ఆయన ముట్టితే హ్మ్. ఆయన మన కంట్రోల్‌లో మన దగ్గరనే ఉంటాడు. హ్మ్. సెకండ్‌లలో రెచ్చిపోతారు సార్ ఆయన మనుషులు. హ్మ్. అసలు మనకు ఇవ్వరు సార్ అంటే కూడా వాళ్ళు ఇనలే. హ్మ్. ఇనకుండా ఆ డీఎస్పీ అన్నాడంటే, నేను చూస్తా కదా! అట్టెట్లయితది అని ఎస్పీ ముందు ఆయన చేసుకొని నన్ను అరెస్ట్ 12 చేశారు. గంటలకు టక్‌మని అరెస్ట్ చేసిర్రొచ్చి. హ్మ్. హౌస్ అరెస్ట్ అని వచ్చిర్రు. డీఎస్పీ అందరూ వచ్చారు. హ్మ్. ఎస్ఐ సీతారెడ్డి మాట ఇనలే వాళ్ళిగ. హ్మ్. నన్ను అరెస్ట్ అని ఒక అర్ధ గంటలో మళ్ళది ఫైర్ అయిపోయి ఉంటారు. ఫైర్. ఇక నేను ఆడికెంచో ఇద్దరు ముగ్గురు తిడతా మా వోళ్ళే పీకుతున్నార్రా పొండి బూతులలో ఎట్లనంట హ్మ్. మన సీఎని ఎట్లన్నా? హ్మ్. ఆ! హ్మ్. అసలు దారుణంగా అనేస్తా మా హ్మ్. వోళ్ళని. హ్మ్. పీకుతున్నార్రా పొండి ఆడ పొండి. పొండి ఎవడొస్తాడో పోలీసోళ్ళని పొండి. హ్మ్. దుంకు పొండి బూతులలో పడిపోండి అంట. హ్మ్. అంతే ఎక్కువ హ్మ్. అనా. హ్మ్. మా వోళ్ళు అంతా ఇగ పోయి బూతులలో దాన్ 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 అయిపోయింది ఖతం. అయిపోయింది. పోలీసోళ్ళు పరిషాన్. 2 మున్సిపాలిటీలు కొట్టేసారు. 2 మున్సిపాలిటీలు నేను 2 సిద్దిపేట, 3 హరీష్. 3 గెలిచింది. 3 మొత్తం టీఆర్ఎస్ మొత్తం గెలిచింది. తెలంగాణలో 3. తెలంగాణలో 3. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఇష్టపడి హ్మ్. నాతోటి అన్నాడాయన. హ్మ్. కుసుము నేనిద్దరం ఉన్నాం. నువ్వు నాకు నచ్చినవు జగ్గారెడ్డి అన్నాడు. అంటే ఈ విషయం ఆయనకి చెప్పిండు నాకు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిర్రిది. ఓహోహో! ఏది? హ్మ్. ఈ సునీతా లక్ష్మారెడ్డి కంప్లెయింట్ ఇచ్చింది. ఎస్పీ పెట్టింది. ఇంత చేసినా గూడా
అంటే నువ్వు గట్టిగా నువ్వు గట్టిగా నువ్వు నచ్చినావు. హ్మ్. నాకు అవసరము. నీకేమి ఇబ్బంది లేదు గదా! రావడానికి అని అడిగాను నేను. అని నేనేమి అడగలే. ఆయనే అన్నాడు. హ్మ్. నీకు నువ్వు కాంగ్రెస్‌లోకొస్తే గంగారం నుంచి సంగారెడ్డి వరకు నేషనల్ 4 వే అదేమంటారు? 4 లైన్. 4 లైన్ వే ఇచ్చేస్తా నీకు ఫస్ట్. హ్మ్. ఫ్యూచర్‌లో ఐఐటీ వచ్చేదుంది. ఐఐటీ ఇచ్చేస్తా నీకన్నాడు. ఆహా! ఓకే. అది కూడా చెప్పారు. ఇదే మాట అన్నాడాయన. హ్మ్. హ్మ్. అయితే ఆయన ఐఐటీ అన్నప్పుడు ఐఐటీ నాకు తెలవదు. హ్మ్. అది మన చాలా పెద్ద పెద్ద చదువు ప్రాజెక్ట్. హ్మ్. పెద్దగా ఎడ్యుకేషన్ లేదు గదా నాకు. హ్మ్. అన్నా గాని ఐఐటీ అంటే ఇగ నేను ఆయన అన్నాడంటే అది పెద్దదేమో అనుకున్న అదేదో హ్మ్. ఐఐటీ ఇన్‌స్టిట్యూషన్ అంటే హ్మ్. ఇగ ఆయన అన్నాడు గదా! ఏదో పెద్దగా ఉంటదన్నది. ఇగ రోడ్ అంటే హైవే అంటే 4 వే లైన్ గదా! హ్మ్. 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 ఆ! అవును. అనంగానే అప్పుడు సరే అన్న నేనొచ్చేస్తా అని చెప్పానిగ. హ్మ్. వచ్చేస్తా అన్నా. యాక్చువల్‌గా దానికి కారణం గూడా ఏందంటే, నేను టీఆర్ఎస్‌లో పోవడానికి కారణం గూడా, నేను ఈ రాష్ట్రం రావాలి, రాష్ట్ర విభజన కోసం పోయినోడిని గాదు. హ్మ్. బీజేపీలో నన్ను అణగదొక్కిర్రాడ. ఓకే. నాకు నాకు టికెట్ రాకుండా సత్యకిచ్చిర్రు. హ్మ్. అవును. ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. అయిపోయింది ఆ పీరియడ్. 99. తర్వాత బీజేపీ వాళ్ళు నన్ను నా సహకారం నేను పడ్డ కష్టానికి ఆడ బీజేపీ. హ్మ్. నరేంద్ర గారు గూడా ఆడొచ్చిండంటే జగ్గారెడ్డి దిక్కేంచే. హ్మ్. సంగారెడ్డి హెడ్ క్వార్టర్‌కి వచ్చిండంటే, హ్మ్. ఆడ జగ్గారెడ్డి అనేటోడు గట్టోడున్నాడనే నరేంద్ర గారు వచ్చిర్రు. హ్మ్. సత్తయ్య గూడా ఆడ బేస్ జగ్గారెడ్డే. హ్మ్. సంగారెడ్డి హెడ్ క్వార్టర్‌లో. హ్మ్. బీజేపీ గాదు జగ్గారెడ్డే. హ్మ్. 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 జగ్గారెడ్డి తర్వాత బీజేపీ. అంతే కదా! హ్మ్. వాళ్ళు నన్ను వాడుకొని వాళ్ళు నన్ను పార్టీలో ఉనికి లేకుండా చేసేసిర్రు నన్ను. ఓహో! ఆ తిక్కలున్నప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టిర్రు. హుహు. ఆయన ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ గదా! అప్పుడు కేసీఆర్ గారు. అప్పుడు మీరు మున్సిపల్. నేను మున్సిపల్ చైర్మన్‌ని. ఆ సంబంధాలున్నాయి. హ్మ్. ఆయన ఎవరెవరు గట్టోళ్ళున్నారో అందరిని పిలుస్తున్నాడాయన. హ్మ్. ఇప్పుడు ఆయన గూడా ఆ రోజులెళ్ళి వాదం తెలంగాణ ప్రజల ప్రేమ, రాష్ట్రం అని పెట్టలే. హ్మ్. ఆయనకు చంద్రబాబు నాయుడు గొడవైతుంది ఆయనే పెట్టిండు. హ్మ్. నాకు బీజేపీవోళ్ళు నన్ను అణగదొక్కాలని చూసిర్రు కాబట్టి ఈళ్ళ మీద తిక్కల ఆయన పిలిస్తే నేను అల్లబోయినా. హుహు. హుహు. నేనెక్కడ గూడా నేనేమి వాదం పేరు మీద వాడుకున్నది లేదు. వాదాన్ని ఉపయోగించుకుంది లేదు. ఓకే. డెవలప్‌మెంట్ మీ నేను మీ ఎగ్జిస్టెన్స్. టీఆర్ఎస్‌లో పోవడానికి చెప్తున్నా. హ్మ్. 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 పోయినా. నా మైండ్‌లో వాదం పేరు మీద పోయుంటే వేరు. నేను ఓన్లీ పొలిటికల్ సక్సెస్ కావడానికే పోయినా. హ్మ్. ఆయన సక్సెస్ కావడానికే పెట్టిండు. హ్మ్. తర్వాత రాష్ట్రము, విభజన, ఇగ కథలు, కార్ఖాన్లు, అవన్నీ ప్రజలు వేరే. ఇగ ఇది తప్ప తర్వాత ఎపిసోడ్ ఇదంతా. హ్మ్. 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 ఫస్ట్ కేసీఆర్ గారు పెట్టుకున్నది ఆయన జరిగిన అవమానానికి చంద్రబాబు నాయుడు కోసం ఆయన పార్టీ పెట్టుకున్నాడు. వాదం పేరు మీద. బీజేపీలో జరిగిన అవమానం. నాకు బీజేపీలో జరిగిన అవమానానికి నేను అందులోకి ఓకే. ఓకే. ఇదే అసలు రాజకీయం ఇదంతా. హ్మ్. తర్వాత వాదం ఆయన పెట్టుకున్నాడు. హ్మ్. నేను సమైక్యంగానే అని నా లైన్ అట్లనే ఉన్నది. హ్మ్. ఇక కానీ మీరు ఇదంతా టీఆర్ఎస్ ఇదయిపోయింది. టీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి హరీష్ ఆ! రావుతో అరే కాదు. కవి హరీష్‌కి సంబంధం లేదు. కవిత మాట్లాడారు ఈ మధ్య. ఇగ అది వేస్ట్ మాట అది. హ్మ్. యాపిల్ ఇగ అది మెచ్యూరిటీ లేని ముచ్చట్లవన్నీ. హ్మ్. హ్మ్. ఓకే. విన్నావా? కేటీఆర్ చెల్లెలు హ్మ్. అది ఆమె మెచ్యూరిటీ లేని మాటలవి. హ్మ్. హ్మ్. నాకు హరీష్ రావు గొడవనే లేదు. హ్మ్. ఏది రాజకీయంగా. ఎందుకంటే హరీష్ రావు అంత గొడవ పడే ధైర్యం కూడా చెయ్యడు. హ్మ్. నాకెందుకు జగ్గారెడ్డితోటి అనుకుంటాడు. హ్మ్. 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 అదేం లేదు. హ్మ్. ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. నేను గూడా ఏందంటే యువకుడిని, హ్మ్. యంగ్‌లో ఎమ్మెల్యే అయినా పనులు కావాలి. హ్మ్. ఇప్పుడు పైసల మైండ్ ఎవనుకుందప్పుడు. హ్మ్. అంతే కదండీ. ఎవరికి నాకే కాదు ఎవరికి లేదు ఇంకా అప్పటికి. ఇవన్నీ లేవు గదా! హ్మ్. హ్మ్. ఇదంతా రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పంచాయతీలు గాని, అప్పుడు ఇవంతా లేదు గదా! నేను అన్నాడిగ జగ్గారెడ్డికి 4 వే లైన్ ఇస్తా. నీకు అయ్యో! ఫ్యూచర్‌లో ఐఐటీ వచ్చింది అది ఇస్తా. నాకు 4 వే లైన్ గాని నాకు ఇష్టపడ్డా. అబ్బా! ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లో 30 యాక్సిడెంట్లు చూసిన. 30 మంది చచ్చిపోయారు. హ్మ్. ఏది మా సంగారెడ్డి చౌరస్తా నుంచి కంది వరకు. హ్మ్. అంటే అంతకుముందుకు ఎంతమంది చచ్చిపోయారో ఇది నేను ఎమ్మెల్యే అయినాక నాకు తెలిసింది ఇది. రెగ్యులర్ తిరుగుతున్నాం అంటే కాబట్టి. అది అట్లుండే చిన్న రోడ్డు యాక్సిడెంట్ గుంపు అసలు ఒక అడవి తీరు ఉంటుండే అదంతా. హ్మ్. 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 ఇగ అవన్నీ చూసే నేను మా సంగారెడ్డిలో 15 మంది చచ్చిపోయారు అట్లా. ఆ! నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లో. అంతకుముందు నువ్వు సంగారెడ్డి నుంచి రాలేవు నీకు తెలవదు ఎప్పటికి ఇట్లా సస్తనే పోతుర్రు అని అన్నారు. హ్మ్. అందుకే నేను రాజశేఖర రెడ్డి గారు అనంగానే ఇక నేను రైట్ అన్న నేను వచ్చేస్తాను. పక్క కుసుమ్ ఉన్నాడు. హ్మ్. ఇక రెడీ అయిపో అన్నాడు. ఇక నా భార్య ఇంక మిగతా ఎమ్మెల్యేలు వచ్చిర్రు. కండువాలు కప్పుకున్నారు. హ్మ్. ఇక ఆయన కొన్ని నెలలకే నాకు ఫస్ట్ 4 వే లైన్ సాంక్షన్ ఇచ్చిండు. హ్మ్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నరేంద్ర గారు ఎంపీ కదా! ఆయన, నేను మా సంగారెడ్డి పోతుపల్లి చివరొస్తే కొబ్బరికాయ కొట్టేసాం. హ్మ్. 4 వే లైన్ స్టార్ట్ అయింది. సరే. అదైన కొన్ని నెలలకే ఐఐటీ ఇచ్చేసిండు. సోనియా గాంధీ గారు వచ్చారు ఐఐటీకి కొబ్బరికాయ కొట్టారు. హ్మ్. రికార్డే కదా! అంతే కదా! డెఫినెట్‌గా. అట్లా పోయినాం మేము. ఓకే.
దాని తర్వాత ఏమైంది, ఇక ఇమ్మీడియేట్‌లీ రాజశేఖర రెడ్డి గారిని కలిసి, "అన్న ఇంకో పనన్న చెప్పు చెప్పు." నన్ను ఆయన ప్రేమతోటే ఇగ. హ్మ్. ఇక జగ్గారెడ్డి అని కూడా బంద్ చేసిండు. చెప్పు జగ్గా అంటుండే హ్మ్. రాజశేఖర రెడ్డి జగ్గా గారు. అంటే. ఓన్ చేసేసుకున్నాడు ఆయన. హ్మ్. ఆయన గాని, కేవీపీ గారు హ్మ్. ఇక వాళ్ళు లైక్ చేస్తుర్రు ఇగ. అంటే నా సర్వీసు లెక్క ఆయన కూడా అదే స్టైల్ కదా! హ్మ్. ఆయన అప్పులు సప్పులు చేసి రాజకీయం నాయకుడు చేసేవాడు. అయినోడు. హ్మ్. నాకు సూర్యుడు చెప్తుంటాడు. హ్మ్. నేను అది దగ్గరైనంగా హ్మ్. సూర్యుడు ఒకరోజు అన్నాడు నాతోటి, "జగ్గారెడ్డి నీకు చెప్తా, ఇప్పుడు సీఎం అయ్యిండు బచాయించిండు ఆయన. హ్మ్. సీఎం కాకపోతే ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టిపోయేంత అప్పు చేసిండు" అన్నాడు. హ్మ్. ఎందుకన్నా ఏముంది? రాజకీయమే అంత. హ్మ్. సంపాదన లేదు. ఎంపీ, హ్మ్. మా దగ్గర మెయింటెనెన్సు హ్మ్. అంతా చూడాలి. కరువు ఏరియా మాది. హ్మ్. ఆ! ₹10కి మిత్తి తెచ్చిన కాలం ఉంది జగన్‌రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు. ఆ! హ్మ్. ఆయన సూర్యుడే చూస్తున్నాడట అంతా. హ్మ్. హుహు. నేనే తెస్తుంటే జగ్గారెడ్డి మేము ఒక బ్యాచ్ ఉంటుంటిమి. హ్మ్. ఆయనకు బర్డెన్‌గా అంటే ఆయన టెన్షన్ కానీయకుంటిమి. ఈ ₹10 మిత్తి తెచ్చేది ఆయనకు తెలవకుండేనట. ఓహ్! డబ్బులు కావాలంటే తెచ్చేదంతే. తెచ్చేదంట వీళ్ళు హ్మ్. బయట. హ్మ్. తెచ్చి సూర్యుడేనంట. సూర్యుడు ఇంకొక టీమ్ ఉంటుండంట వీళ్ళది. హ్మ్. ఇక ఆయన కూడా అక్కడ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు జగ్గారెడ్డి అభిమానంతోటి చేసేటోళ్ళున్నారు. అందరూ ఇగ అప్పులు సప్పులు చేసి ఆయనకిచ్చేటోళ్ళు. మేము గూడా బయట అట్లా తెస్తుంటిమి. అప్పులోడొస్తే గూడా ఆయనకి తెలవనీయకుంటిమి. బయట వాడు లొల్లి చేస్తుండేవాడు అప్పులోడు. హ్మ్. మేమే మేనేజ్ చేస్తుంటిమి. హ్మ్. అంటే ఆయనకు తెలవొద్దు గదా! డిస్టర్బ్ కావద్దు గదా! అని ఇట్లా లాగినాం జగ్గారెడ్డి. సీఎం అయిండు కాబట్టి అంత రిస్కు ఆయన గూడా చేసిండు. చేసిండు. అందుకే కేవీపీ గారు అంటారు. ఒకరోజు అన్నాడు కేవీపీ గారు నన్ను తీసుకుపోయి ఆహ్, రా ఆహ్, చాంబర్‌లో ఉన్నాము. అందరు మినిస్టర్‌లు గూడా ఉన్నారు సెక్రటరియట్‌ల. కేవీపీ గారు పట్టుకపోయి ఆహ్, సీఎం గారు అంటే ఆయన చాంబర్‌లో ఉంటేనేమో కేవీపీ గారు ఆయన సీఎం అంటుండే. హ్మ్. ఇక లంచ్‌లో ఇంట్లో పోతే రాజశేఖర్ అంటుండే ఆయన. హ్మ్. ఇక మందిలో సీఎం గారే. సీఎం గారు ఈయన కొంత చెప్పు అన్నాడు. ఏంది అని అన్నాడు. నువ్వు ఎట్లయితే అప్పులు చేసి హ్మ్. రాజకీయం చేసినావో హ్మ్. ఆ! నువ్వే ఇంత అంటే నీకంటే కొంత ఎక్కువున్నాడు ఈయన. హ్మ్. ఆయన గూడా అట్లా అప్పులు చేసి రాజకీయం చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు స్టిల్ రోడ్ మీద ఉన్నాడాయన. హ్మ్. నువ్వు సీఎం నువ్వున్నావు. హ్మ్. కానీ సమస్య ఏంది? ఆయన అప్పులు కట్టుడు పెద్ద పని గాదు. హ్మ్. ఇప్పుడు అప్పులు కట్టేయొచ్చు ఇప్పుడు. నువ్వు నేను కలిసి ఇప్పుడు అప్పులు కట్టేయొచ్చు జగ్గారెడ్డిది. హ్మ్. కానీ ఈయన ప్రాబ్లమ్ ఏందంటే మళ్ళీ అప్పులు చేస్తున్నాడు. మళ్ళా పండుగలంటాడు, రాజకీయం అంటాడు, మళ్ళా అప్పు చేస్తాడు. హ్మ్. నువ్వు మళ్ళీ అది గూడా కడతావు. హ్మ్. మళ్ళా అప్పు చేస్తాడు ఈయన. హ్మ్. ఈయన అప్పు ఆపడిన. హ్మ్. ఎందుకంటే రోజు ఖర్చే ఈయనకు. రోజుకొచ్చి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అప్పులు చేస్తే? రాజశేఖర రెడ్డి గారు, కేవీ గారితోటి మాట నేను ఎట్లున్నా, ఇక వాళ్ళందరూ అట్లా మంత్రులంతా అట్లున్నారు. ఈయన ఇది చెప్తున్నాడు. మరి ఏంది సొల్యూషన్ ఏంది అని అడిగిండు రాజశేఖర రెడ్డి గారు. సొల్యూషన్ మనం కాదు ఆయననే సొల్యూషన్ అన్నాడు. హ్మ్. ఆయనంతట ఆయన్నే హ్మ్. ఆ! ఒకరోజు అప్పులు చేసుడు బంద్ చేయాలనే అనుకున్న రోజే అది బంద్ కావాలి. ఓకే. నేను ఆయన అప్పులు కట్టుడు పెద్ద పని కాదు. హ్మ్. నువ్వు 100 సార్లు కట్టు ఆయన ఆయన ఖర్చు ఆగదు. ఆయన అప్పు ఆగదు. హ్మ్. ఆయన్నే డిసైడ్ కావాలి. హ్మ్. కాబట్టి జగ్గారెడ్డిని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఆయన్నే ఒకరోజు అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫీట్ అది ఆ! ఇంకది. ఆయననే జేసుకోవాలి. హ్మ్. నీకు తెలవాలి గాబట్టి నీకు చెప్తున్నా. హ్మ్. నీదే ఒక పెద్ద టెన్షన్ ఉంటుండే నాకు. హ్మ్. ఫ్రీ అయిపోయినా. హ్మ్. నువ్వు సీఎం అయినావు. ఇప్పుడు పరిపాలన అప్పులు కట్టుకున్నావు. ప్రశాంతంగా ఉన్నావు. నీ పరిపాలన జేస్తున్నావు. ఇప్పుడు, ఇప్పుడు నీ తర్వాత ఈ జగనన్న చూస్తే మళ్ళీ అదే సేమ్ నువ్వు గుర్తుకొస్తున్నావు. హ్మ్. నీకు తెలవాలి గాబట్టి నీకు చెప్తున్నా హ్మ్. అని ఈ మాట కేవీ గారు చెప్పారు రాజశేఖర్ గారు. హ్మ్. 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 ఇక ఆయననే ఇగ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఓకే. మీకు మీరే మనిద్దరి తప్పు లేదు ఇందులో ఇగ. హ్మ్. ఇక ఆయనే ఫుల్ స్టాప్ పెట్టుకోవాలన్నాడు. అంటే ఆయన బాగా అట్లా స్టడీ చేసిండు నన్ను. హ్మ్. హ్మ్. చేసే చెప్పిండు. సో, ఇప్పటికి మీరు ఇంక అప్పులు చేయడం ఆపలేదా? ఎక్కడ ఆపినా? ఇంక ఆపడం సాధ్యం కాదసలు. ఇప్పుడు నీకేం చెప్తి కదా! అదే గదా! ఆపడం సాధ్యం కాదింక. ఒక రోజొస్తది. హ్మ్. ఒక రోజొస్తదది. ఆ ఈ రోజు కోసం ఈ పండుగల కోసము, ఈ రాజకీయం కోసము, అడిగినోళ్ళకి ఇవ్వడానికి కోసం అప్పు చేస్తూనే ఉంటా. హ్మ్. అది ఆపే రోజు ఒక రోజొస్తది. ఓకే. ఆపే రోజు ఒక రోజొస్తది. ఆపాలి అప్పు కడతా. హ్మ్. అప్పు కట్టి మామూలుగా ఇట్లా నాకు ఇట్లా వందల కోట్లు ఇష్టం లేదు. నెలకు మనకు ఈ పండుగలు ఫ్యూచర్‌ల హ్మ్. అప్పు లేకుండా పండుగలు చేయాలి సంగారెడ్డిలో. హ్మ్. అప్పులు చేయకుండా ఎవరు హెల్ప్ అడిగితే వాళ్ళకియ్యాలి. హ్మ్. అప్పు లేకుండా ఆహ్, రాజకీయం నడపాలి. ఇది ఫ్యూచర్‌లో డిజన్ ఉంది. హుహు. ఈ దానికి ఒక రోజు కాలం నిర్ణయిస్తది. ఓకే. ఇక నేను టైం కోసం వెయిట్ చేయాలి. ఓకే. టకాయించిపోయారు అప్పులతో. లేదు హ్మ్. తకాయించా. హ్మ్. బట్ బట్ విజన్ ఉంది. అదొక రోజు వస్తది అంటున్నా. ఆ రోజొస్తుంది.
ఆ రోజు కోసం ప్రయత్నం కాలం ఒకరోజు నిర్ణయిస్తది. హ్మ్. జగ్గారెడ్డిగా ఈ రోజు నుంచి నువ్వు అప్పులు లేకుండా, హ్మ్. నువ్వు పండుగలు చేసుకోవచ్చు అప్పులు లేకుండా, నువ్వు అడిగినోళ్ళకి హెల్ప్ చేయొచ్చు అప్పులు లేకుండా, నువ్వు రాజకీయం చేసుకోవచ్చు. హ్మ్. ఆ! అర్థమైంది కదా! హ్మ్. హ్మ్. చేసుకోకుండా ఒకరోజు నాకు కాలమే నిర్ణయిస్తది ఆ రోజు. ఆ ఓకే. ఆ విశ్వాసం నాకుంది. ఓకే. ఓకే. అప్పటిదాకా ఇగ లాగుతూనే ఉంటా. సో, అప్పులకు అంటే పరిష్కారం నాకు విశ్వాసం ఏందంటే, హ్మ్. అంటే ఇవన్నీ ఆలోచన చేయ జనరల్‌గా. హ్మ్. ఇప్పుడు ఎందుకో ఇగ అంతా అట్లా నా పుట్టుకనే అట్లా వచ్చేసిందిగ. హ్మ్. 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 ఇ ఇ నేనెప్పుడూ నెగెటివ్‌గా పోను. పాజిటివ్‌గా పోతా. హ్మ్. నా లైఫ్ అంతా పాజిటివ్. హ్మ్. కష్టాలు, బాధలు, అవమానాలు, ఇబ్బందులు ఇది ప్రతి మానవుడికుంటాయి. హ్మ్. నాకు, నీకని గాదు. హ్మ్. ఇంకోటి నాకెందుకు కలిసొస్తది కాలము నాకెందుకు కలిసొస్తదంటే, నా కోసం ఏం జేసుకోను గదా! కరెక్ట్. హ్మ్. నా భార్య కోసం నేనేం జెయ్య. హ్మ్. నా కూతురు కోసం నేనేం జెయ్య. కొడుకు కోసం ఏం చెయ్య. హ్మ్. నేనేదో సంపాదించి, నా కూతురుకు ఒక 100,00,00,000 బిల్డింగ్ కట్టితే, ఓ 50,00,00,000 బిల్డింగ్ అవేం లేవు గదా! హ్మ్. అదే రామ్‌నగర్, అదే రామ్ మందిర్, అదే ఇల్లు. హైదరాబాద్‌లో గూడా నేను ఇన్ని కోట్ల రూపాయలు పండుగలు పబ్బాలు చేసినప్పుడు కూడా ఇల్లు కొనుక్కోలేడా? అవసరం కూడా అనిపియలేదు. కొనుక్కోలేము. హ్మ్. కిరాయి ఇంట్లోనే ఉంటా ఈడ గూడా. హ్మ్. మొన్న నా కూతురు పెళ్ళప్పుడు పెళ్లి కంటే ముందు అప్పుడు నేను 22 ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఉంటున్న కిరాయికి. అవును. 3000 ఇస్తుంటి. హ్మ్. నా కూతురు అన్నది, "నాన్న ఇగ ఈ కిరాయి ఇంట్లో పెళ్ళైంది ఓ 50,00,000 ఎన్ని కోట్లు పెట్టినావు? 50,00,000 పెట్టి నువ్వు ఇల్లు రిసైన్ చేసుకోవా?" అంటే హ్మ్. మా కూతురు పెళ్ళి కంటే 2 నెలల ముందు హ్మ్. ఇప్పుడున్న ఇల్లు 50,00,000 ఇచ్చి ఓనర్స్‌కి ఇచ్చి రిసైన్ చేసుకున్నా. ఓకే. 22 ఏళ్ళు కిరాయే కట్టినా అది గూడా. నాతో కూడా చెప్పింది కూచి. ఆ! సొంత ఇల్లు లేదు మా నాన్నకి అందరికి ఆ! పంచిస్తాను అని అట్లనే చెప్పింది. ఉంది అట్లా. హ్మ్. కాబట్టి నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్ లేదు. నా హ్మ్. భార్య అడగదు. హ్మ్. కూతురు అడగదు. హ్మ్. కొడుకు అడగదు. వాళ్ళకి తెలుసు. హ్మ్. చేసే అప్పులు అంటే కూడా లేదులే వాళ్ళకి. నా జీన్స్ మా అమ్మ నాయన జీన్స్ నాకొచ్చినాయి. నా జీన్స్ అంతే వాళ్ళిద్దరికొచ్చినాయి. కదా! అంతే కదా! నిర్మల కూడా అట్లే ఉంటది. ఇక హ్మ్. మేమిద్దరము దాదాపు 8వ తరగతి 8థ్ క్లాస్ నుంచి నేను నిర్మల కుసుమ వాళ్ళ ఇంట్లో రెంటెడ్‌కున్నాం కదా! హ్మ్. హ్మ్. అక్కడి నుంచి మా పరిచయమే. ఇక హ్మ్. నా గురించి ఆమెకంతా తెలుసు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండయి. హ్మ్. ఇక ఆమె కూడా పద్ధతి గల్లా ఉంటది. సిస్టమ్ తోటి ఉంటది. ఏముండదు. హ్మ్. ఎప్పుడన్నా ఈయన బాధలలో ఉంటే ఏమైనా దాచిపెడితే ఆయన పనికొస్తాయేమో. ఆయనకైనా పనికొస్తాయి అన్న అప్పు దొరక ఆలోచనలో ఉంటది. కానీ అది కూడా భయపడతది ఆమె. అప్పు దొరకనప్పుడు ఇవ్వడానికి ఏమన్నా ఆలోచన. భయపడతది ఆమె. ఏమన్నా సటకున ఏమన్నా దాచిపెడితే తెలిస్తే హ్మ్. ఇది ఇది ఉల్టా కేసి ఇది మళ్ళా నన్ను కూడా కేర్ చేయడం ఆమెకు ఆ భయం కూడా ఉంటుంది మళ్ళా. హ్మ్. 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 అంటే అది కూడా భయం ఉంటది. ఎనీహౌ అల్టిమేట్ ఏందంటే ఒక నమ్మకంతోటి నడుస్తున్నా. అందుకే మీకు ఫైనల్‌గా అన్నా. నాకెవరైనా అడిగితే కూడా ఇది చెప్తా. ఒకరోజు వస్తది. ఆ రోజు కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుకుంది కరెక్ట్ అది నా గురించి. హ్మ్. హ్మ్. నా మైండ్ అబ్జర్వ్ చేసి కేవీపీ గారు చెప్పారు. హ్మ్. ఒకరోజు, ఒకరోజు వస్తది. అది నేను ఇంకోటేందంటే లీగల్‌గా నాకు నన్నెవడు ప్రశ్నించొద్దు. హ్మ్. నేనెవరి దగ్గర బలహీనుడు కావద్దు. హ్మ్. ఎవరి దగ్గర వీక్ కావద్దు. హ్మ్. జగ్గారెడ్డికి తప్పు చేసి డబ్బు సంపాదించిండు అనేది ఛాన్స్ ఎవరికి ఇవ్వ. లీగల్‌గా అప్పులు కట్టుకునే రోజొస్తది. లీగల్‌గా నెలకు ఇన్‌కమ్ చేసి అయ్యే నిరంతరం నా లైన్ ఏందంటే అప్పులు కట్టాలి. లీగల్‌గా సంపాదించి రియల్ ఎస్టేట్ మీద అప్పులు కట్టాలి. ఆ వచ్చేదాన్ని నెలకు ఒక 2 క్రోర్స్ ఇన్‌కమ్ వచ్చేది లీగల్‌గా అది కూడా. మనని ఇన్‌కమ్ టాక్స్ ఓడొచ్చు, ఈడీ ఓడొచ్చు, ఆడొచ్చు మన ప్రశ్నించొద్దు ఎవడు. హ్మ్. లీగల్‌గా ఓ బిజినెస్ చేయాలి. నాకు సంవత్సరానికి పండుగల ఖర్చు ఆ! 12,00,00,000 వస్తుంది నాకు సంవత్సరానికి. హ్మ్. అది ఇప్పుడు అడిగినోళ్ళకి ఇవ్వడానికి అటు ఇటు. హ్మ్. ఇంటి ఖర్చులు ఎంత మనకు ఏముంటది? ఏముంటది ఇంటి ఖర్చులు? లగ్జరీస్ కాదు కదా మీరు. ఏముంటది మామూలు లైఫే గదా! హ్మ్. హ్మ్. దీని పూర్తికి నాకు ఏదైనా సోర్స్ లీగల్‌గా జేసి పెట్టు అని చెప్పి మా సునీల్‌కి, మా వీరేందర్‌కి ఇగ మా కొంత టీమ్‌కి చెప్తుంటా. హ్మ్. ఏదో చేయండి ఆయన మా వీరేందర్ కూడా మొదటి నుంచి నా వెంబడే ఉన్నాడు. హ్మ్. 20 ఏళ్ల నుంచి వీరేందర్ కూడా అట్లే ఉన్నాడు. హ్మ్. వీరేందరు ఇగ ఊరోడే గదా! వీరేందర్ కూడా మొదటి నుంచి అట్లే ఉంటాడు. ఇగ ఇప్పుడు సునీల్ ఓ దిక్కు, వీరేందర్ ఒక లైన్‌లో. ఎవరు చేసినా పద్ధతితోటి లీగల్‌గానే పోతారు ఆళ్ళు గూడా. హ్మ్. ఎవరన్నా ట్రాప్ చేయాలన్నా ఇల్లీగల్‌గా మా దగ్గర ఏం దొరకయి. అవసరం కూడా మాకు లేదు. ఓకే. ఎవరు మనం ప్రశ్నించొద్దు. హ్మ్. మనం ప్రశ్నగా మిగలొద్దు. హ్మ్. ఒకరు ఇట్లా మనం శాసించొద్దు ఎవడు. అది నా లైన్. ఓకే. అందుకే నేను రాజశేఖర్ అట్లుంటా మొత్తం. రాజశేఖర్ కాబట్టి నేను నువ్వు నీ డౌట్ వచ్చింది. అంటే నువ్వు కూడా సీఎం అదే ఫ్యూచర్‌లో అదే అంటావు. నేను పరిష్కారం అంటే అదేనా అని. అదే 8 ఇయర్స్‌లో 10 ఇయర్స్ లోపల మీరు అన్నా. అన్నారు కాబట్టి గతంలో. 8 ఇయర్స్ ఇప్పుడు 8 ఇయర్స్‌కి వచ్చింది. అంటే ఇప్పుడు ఇప్పుడు 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి. హ్మ్.
ఇప్పుడు ఆయన కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ 5 ఏళ్ళు ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు కదా! అవును. మళ్ళీ ఆయన నేను ఇప్పుడు ఆ పంచాయతీలో మనం పోం. ఉమ్, ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. ఆయన తర్వాత ఉత్తమ్ రెడ్డి కూడా క్లెయిమ్ చేస్తున్నాడు కదా! ఉమ్, ఉమ్. ఇది నెక్స్ట్ ఇక ఆయన కూడా చేస్తాడు కదా! Natural గా. ఇప్పుడు ఈ 3 ఏళ్ళ రేవంత్ రెడ్డి ఉమ్, ఇంకా 5 ఏళ్ళు మళ్ళా రావాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. ఉమ్, ఉత్తమ్ రెడ్డి కూడా చేస్తాడు. ఉమ్, ఇక ఈ 8 ఏళ్ళ పంచాయతీ అయినాకనే నా ఏజ్ ఇప్పుడు ఆహ్, నా ఏజ్ ఇప్పుడు 60. ఉమ్, ఈ జూలై నా 60 అనుకో ఇక. ఉమ్, ఈ 3 ఏళ్ళు అంటే 63 ఉమ్, 63 మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి. 5 ఏళ్ళు అంటే అప్పుడు 68. ఉమ్. ఇక 69కి నేను ప్లాన్ నాది. ముఖ్యమంత్రి ఆ, దీంట్లో. మరి అప్పటిదాకా ఇంకా అప్పులు అంటే ఈ లోపల ఏదైనా రియల్ ఎస్టేట్ ఉమ్, దొరికితే చూస్తున్నాం, ట్రై చేస్తున్నాము. ఉమ్, 3 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ లేదు కదా, ట్రై చేస్తున్నా. ఏమైనా వస్తే ఈ లోపలనే ఈ రియల్ ఎస్టేట్ పేరు మీద అప్పులు కట్టుకొని తొందరగా ఈ ఈ సెటప్ చేయాలి. ఎందుకంటే నేను ఇంకా 30-40 ఏళ్ళు ఇక మిగతాది అప్పులు లేకుండా ఈ సంవత్సరానికి 12 కోట్ల ఖర్చు, అడిగిన వాళ్ళకి ఇచ్చుడు, ఆ? ఉమ్. ఇది ఇది సెటప్ చేసుకొని ఈ 30-40 ఏళ్ళతో పోవాల్సిందే కదా. మనం ఉంటామని ఉండనియదు కదా, డిజైన్ అయితే శాశ్వతం కాదు కదా. పోవాల్సిందే కదా. పోయిన తర్వాత మళ్ళీ నా కూతురు నా కొడుకు ఉమ్, ఆ సిస్టమ్ నడపాలి కదా. ఓకే. ఇప్పుడు జస్ట్ లైక్ ఏమైపోయిందంటే సంగారెడ్డి అనేది మాకు ప్రజలు మమ్మల్ని కాలమే ప్రజలు కాలం అనుకోకుండా మమ్మల్ని వతందాలు చేసేసారు సంగారెడ్డికి అన్నిటికీ. ఉమ్, అంటే వతందారులు అంటే ఆ, అంటే పాతకాలంలో ఉండేది ఇది. ఎప్పుడంటే ఇప్పుడు ఊర్లో జాతర అయితే వతందారులు అనేటోళ్ళు అనమాట. అవును. మా దగ్గర దుర్గమ్మ తల్లి జాతర. ఉమ్, జాతర అంటే వతందారులు ఎవరంటే 2 రకాలుగా ఉంటారు. పైసలు పెట్టేటోళ్ళు వతందారులు, ఉమ్, ఆడ పని అమ్మవారికి శాఖ పెట్టేటోళ్ళు వాళ్ళు కూడా వతందారులు అన్నమాట. అంటే వాళ్ళే పర్మనెంట్ ఉంటారు. ఉమ్, ఏ ఊర్లో అయినా ఏ టౌన్లో అయినా దుర్గమ్మ జాతర అంటే ఊరు పబ్లిక్ అంతా మంచిగా ఉండాలి, అందరూ రోగాలు రాకుండా ఉండాలని మనము అది ఆషాఢం ఉమ్, ఆషాఢంలో వస్తాయి కదా. ఉమ్, వచ్చినప్పుడు ఊరవతల ఊరికి శివార్లో దుర్గమ్మ తల్లి గుడి ఉంటుంది కదా, ఉమ్, దానికి వతందారులు అంటారు అనమాట. ఉమ్, ఉమ్, అందులో మా దగ్గర నారాయణ రెడ్డి పటేల్ అని ఉండే ఉమ్, వతందారు అని. ఆ గుడి వాళ్ళ సొంత ఖర్చులతోటి చేస్తారు వాళ్ళు. ఆయన ఇంకొక ఆయన ఉండే నారాయణ రెడ్డి పటేల్ అని ఉండే. ఉమ్, ఆయన ఆ గుడికి ఆ జాతరకు వాళ్ళ ఖర్చులతోటి వాళ్ళు పైసలు పెడుతుర్రి. కుల వృత్తులు అంటే ఎవరు మేకలు దున్నపోతులు కోసేటోళ్ళు, అన్ని క్యాస్టులు ఉంటాయి అందులో. అవును. సాకలోళ్ళు, మంగళోళ్ళు, ఎస్సీ, మాదిగలు, ఉమ్, ఆ? ఉమ్, ఇంకా ఇంకా కొన్ని కులాలు సాకలోళ్ళు మంగళోళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మళ్ళీ ఎస్సీ మాదిగలు ఉంటారు. ఉమ్, ఇంకా కొంత ఉంటాయి. వీళ్ళు మెయిన్ ఉంటారు అనమాట ఆడ. ఉమ్, ఉమ్, ఇంకా ఉమ్, యాదవులు ఉంటారు. ఉమ్, యాదవులు అంటే కోసేటోళ్ళు, కడిగేటోళ్ళు అంతా ఈ 3 కులాలు. ఓకే. యాదవులు కానీ ఇంకా కొంత ఈ కులాలు ఉంటారు కొంత. ఉమ్, వీళ్ళు కూడా ఆషాఢ మాసంలో దుర్గమ్మ తల్లి ఊరు పబ్లిక్ మంచిగా ఉండాలని ఊరికోసం డబ్బు పెట్టేటోడు ఒక వతందారు. ఉమ్, కుల వృత్తులు ఈ 3, 4, 5, 6 కులాలు అవుతున్నాయి. వీళ్ళేమో ఆడ కోసుడు, చెయ్యుడు, కడుగుడు, కడిగిన తర్వాత మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధం చేసి మళ్ళీ ఆడ శాకాహారం వండి భోంచేస్తారు వాళ్ళు. ఉమ్, ఉమ్, ఈ కోసింది అంతా తినరు వాళ్ళు. ఓకే. ఇది ఊరు కోసం అది ఆనవాయితీ పూర్వీకులు ఇచ్చింది. ఉమ్, ఆ భూమిలో పాతి పెడతారు. అది కోసి ఆడ అమ్మవారి ముందు శాఖ పెట్టి భూమిలో పాతి పెడతారు. అది ఉమ్, తర్వాత 2 రోజుల తర్వాత గ్యాప్ జాతర అయిపోయాక ఉమ్, వాళ్ళు శాఖ అది అంతా కడిగేస్తారు, శుభ్రం వాళ్ళే చేస్తారు. ఇక ఆడ బాపనోళ్ళు చేసేది ఏముండదు. అడిగి అంతా బ్రాహ్మణ్స్ ఉండరు ఇలా, ఓన్లీ వీళ్ళే ఉంటారు, ఈ కులాలే ఉంటారు. సో సంగారెడ్డికి మీరు అట్లా వతందారు లాగా అయిపోయారు. నేను కాలం నిర్ణయించింది అది. ఇక కాబట్టి మాకు ఇక వేరే వాళ్ళు లేరు. ఇన్ని కోట్లు ఎవడు పెడతారు ఇప్పుడు? చేయాల్సిందే కదా అది. ఎవరు వస్తారు? ఎవరు రారు కదా. ఉమ్, ఇక మాకు అట్లా మేము కూడా అట్లా అయిపోయినాము. కాలమే అట్లా మనం నిర్ణయం చేసింది. ఇక నేను, నా భార్య, నా కూతురు, నా కొడుకు. సో అది ఆర్థికంగా మీకు అది ఎప్పటికీ నాకు ఎప్పటికీ ఇక నేను ఇంకా 30-40 ఏళ్ళు పోయిన తర్వాత కూడా నా కూతురు కొడుకు చేస్తారు. అది వాళ్ళకు నేను పడ్డ కష్టాలు లేకుండా వాళ్ళకి సోర్స్ చేసి పెట్టి అదంతా అట్లా నడిపిస్తాం. ఇది రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఇప్పుడు అయితే ఇది ప్రస్తుతానికి అయితే కాదు. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం.